ప్రభునందు ప్రియమైన డైలీ బ్రెడ్ కార్యక్రమాన్ని వింటున్న దేవుని పిల్లలందరికీ యేసుక్రీస్తు నామంలో నా హృదయపూర్వకమైన శుభవందనాలు. జూలై 3వ తేదీ ఉదయకాల సమయంలో డైలీ బ్రెడ్ పరిచర్యలో మనమందరము కలుసుకున్నట్టుకై కృప చూపించిన దేవునికి మహిమ కలుగునగాక. ఆమేన్. డైలీ బ్రెడ్ కార్యక్రమాన్ని వింటున్న సహోదరులారా, మీరందరూ బాగున్నారు కదూ? ప్రభు యొక్క మహాకృప మీ అందరి ప్రార్థన సహకారంతో నేను క్షేమం. మీలో చాలామంది ఈ డైలీ బ్రెడ్ పరిచర్య విని మేమెంతగానో దీవించబడుతున్నామో అని యూట్యూబ్లో కామెంట్ రూపంలో మీరు తెలియచేస్తూ ఉన్నారు. అందును బట్టే ప్రభు యొక్క ఆశీర్వాదం మీ మీద నిలిచి ఉండునుగాక. ఆమేన్. డైలీ బ్రెడ్ కార్యక్రమాన్ని వింటున్న శ్రోతలారా, మనము ప్రతిదినం ఈ పరిచర్యలో తెలంగాణ రాష్ట్రం మహబూబాబాద్ జిల్లాలో ఉన్న 16 మండలాలలో ఒక్కొక్క మండలం కొరకు మనం ప్రార్థిస్తూ ఉన్నాం. నేటి దినం కొరకై మనము ప్రార్థించవలసిన మండలం మహబూబాబాదు జిల్లా పెద్దవంగర మండలం. ఈ పెద్దవంగర మండలంలో మొత్తం 10 గ్రామాలు ఉన్నాయి. ఈ 10 గ్రామాల్లో ఉన్న ధనవంతులు, బలవంతులు, రాజకీయ నాయకులు, కమ్యూనిస్టులు, హేతువాదులు ప్రతి ఒక్కరూ రక్షణ పొందినట్లుగా మనము ప్రార్థన చేద్దాం. దయచేసి కళ్ళు మూసుకునండి. మహాగణుడైన మా తండ్రి, కృపగలిగిన దేవ, మీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఈ ఉదయకాల సమయంలో డైలీ బ్రెడ్ పరిచర్యలో మహబూబాబాదు జిల్లా పెద్దవంగర మండలం కొరకు, ఈ మండలంలో ఉన్న 10 గ్రామాల ప్రజల కొరకు ప్రార్థించటానికై మీరు కృప చూపిస్తున్నందుకై మీకు వందనాలు చెల్లిస్తున్నాం. గొప్ప దేవుడా, ఈ 10 గ్రామాల్లో ఉన్న ధనవంతులను, బలవంతులను, రాజకీయ నాయకులను, కమ్యూనిస్టులను, హేతువాదులను దర్శించండి. యేసయ్యా, ఈ మండలంలో మీ ఆత్మ సంబంధమైన గొప్ప ఉజ్జీవాన్ని మీరు కలిగించండి. ఈ 10 గ్రామాల ప్రజల్ని మీరు దర్శించి మీరు రక్షించుకునమని గొప్ప దేవుడా, ఈ మండలంలో పరిచర్య చేస్తున్న మీ దాసులను, మీ సువార్థికులను బలపరిచి మీరే మహిమ, ఘనత, ప్రభావములు పొందుకునమని యేసునామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. డైలీ బ్రెడ్ పరిచర్యలో నేటి దినము కొరకై సిద్ధపరచబడిన దేవుని వాక్యం లూకాసు వార్త 12వ అధ్యాయము 26, 27, 28 మాటలు చదువుతున్నాను. దయచేసి ఆసక్తితో వినండి. కాబట్టి అన్నిటికంటే తక్కువైనవి మీ చేత కాకపోతే తక్కిన వాటి గురించి మీరు చింతింపనేలా? పువ్వులు ఎలాగ ఎదుగుచున్నవో ఆలోచించుడి. అవి కష్టపడవు, వడకవు. అయినను తన సమస్త వైభవంతో కూడిన సొలొమోను సైతము వీటిలో ఒకదాని వలనైనాను అలంకరింపబడలేదని మీతో చెప్పుచున్నాను. నేడు పొలంలో ఉండి రేపు పొయ్యిలో వేయబడు అడవి గడ్డిని దేవుడు అలాగ అలంకరించిన ఎడల, అల్ప విశ్వాసులారా, మీకు మరెంతో నిశ్చయముగా వస్త్రములిచ్చును. ప్రభు మన వినికిడిలో ఈ మాటలు దీవించునుగాక. ఆమేన్. డైలీ బ్రెడ్ కార్యక్రమాన్ని వింటున్న సహోదరులారా, ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొద్దకు వేల కొలది జనసమూహం వచ్చినప్పుడు అక్కడున్న పరిచయుల విషయమై, శాస్త్రుల విషయమై కొన్ని ఆత్మ సంబంధమైన సూచనలు ప్రభు తన శిష్యులకు తెలియచేస్తూ, ఏమి తిందుమని మీ ప్రాణమును గూర్చేయను, ఏమి ధరించుకుందామని మీ దేహమును గూర్చేయను చింతింపకుడి అని
కొన్ని విషయాలు ప్రభు తెలియజేస్తూ ఉన్నారు. దానిని డైలీ బ్రెడ్ పరిచర్యలో వచనం వెంబడి వచనాన్ని మనము ధ్యానిస్తూ ఉన్నాం. ఈ 26వ మాటలో ప్రభు అంటున్నారు, కాబట్టి అన్నిటికంటే తక్కువైనవి మీ చేత కాకపోతే తక్కిన వాటిని గురండి మీరు చింతింపనేలా. మీ జీవితంలో ఏదైనా తక్కువ అనిపిస్తే ఎందుకు వాటి విషయమై చింతిస్తున్నారు అని ప్రభు మనల్ని అడుగుతున్నారు. ఈ ఉదయకాల సమయంలో డైలీ బ్రెడ్ కార్యక్రమాన్ని వింటున్న సహోదరి సహోదరులారా, చిన్న ఉద్యోగమని, చిన్న వ్యాపారమని, చిన్న ఆదాయమని ఒకవేళ మీరు చింతిస్తున్నట్లుగా అయితే పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నాడు. తక్కిన వాటిని గురించి మన జీవితంలో చింతించవద్దని ప్రభు మనందరినీ బలపరుస్తూ ఉన్నాడు. 27వ మాటలో ప్రభు అంటూ, పువ్వులు ఎలాగ ఎదుగుచున్నవో ఆలోచించండి, అవి కష్టపడవు, వడకవు, అయినను తన సమస్త వైభవంతో కూడిన సొలొమోను సైతము వీటిలో ఒక దాని వలనైనా అలంకరింపబడలేదని మీతో చెప్తూ ఉన్నాను అని ప్రభు చెప్తున్నారు. పువ్వుల విషయమై ఆలోచించండి అంటే ప్రభు ఎంత ఆత్మ సంబంధమైన జ్ఞానముతో ఆనాడు శిష్యులకును, ఈరోజు డైలీ బ్రెడ్ పరిచర్య ద్వారా వాక్యాన్ని వింటున్న నాకు మీకును ప్రభు బలపరచడానికి అడవిలో ఉన్న పువ్వులను సైతము ఆయన ఉదాహరణగా తీసుకున్నారు. వాటిని చూడండి అని అంటూ ప్రభు 28వ మాటలో చూసినట్లయితే, నేడు పొలములో ఉండి రేపు పొయ్యిలో వేయబడు అడవి గడ్డిని దేవుడిలాగా అలంకరించిన ఎడల మీరు చాలా జాగ్రత్తగా ఆలోచన చేయాలి. నేడు పొలము, రేపు పొయ్యి. అక్కడున్న అడవి గడ్డిని దేవుడు అలాగూ అలంకరించిన ఎడల అల్ప విశ్వాసులారా, మీకు మరి ఎంతో నిశ్చయముగా ఆయన వస్త్రాలు ఇస్తాడు. అవునండి, ఈరోజు పొలములో ఉండి రేపు పొయ్యిలో వేయబడే అడవి గడ్డిని దేవుడు అలాగా అలంకరిస్తే మనకు వస్త్రాలు ఇవ్వడా. డైలీ బ్రెడ్ కార్యక్రమాన్ని వింటున్న సహోదరి సహోదరులారా, మనకెంతోమంది మనుష్యులు అన్యాయం చేసి ఉండవచ్చు, మనకెంతోమంది మనుష్యులు మోసం చేసి ఉండవచ్చు, ఎంతోమంది దగ్గర మనం మోసపోయి కూడా ఉండొచ్చు. కానీ మోసము చేయని వాడు ఎవరంటే ప్రభు ఒక్కడే. మాట తప్పిన వాడు ఎవరంటే ప్రభు ఒక్కడే. ఆయన మనము అడిగిన దానికంటే, మనం ఊహించిన దానికంటే మనకు అత్యధికంగా ఆయన అనుగ్రహించేవాడై ఉన్నాడు. డైలీ బ్రెడ్ కార్యక్రమాన్ని వింటున్న సహోదరి సహోదరులారా, మీరు గమనించండి. 1995వ సంవత్సరం జనవరి 29వ తేదీ ఎక్కడో విజయనగరం జిల్లా, ఇప్పుడు పార్వతీపురం మన్యం జిల్లాగా పిలువబడుతూ ఉంది, కర్ణాల మొలగైన ఒక చిన్న కుగ్రామం నుండి విజయవాడకి వచ్చాను. నిజంగా పేదరికంతో వచ్చాను. ప్రభు తన ఆత్మ సంబంధమైన కృపచేత ఈ పేదవాడిని దీవిస్తూ వచ్చాడు. ఈ పేదవాని సరిహద్దులు విశాలపరుస్తూ వచ్చాడు. ఒకరోజు ఎవరైనా ఒక ముద్ద అన్నం పెడితే బాగున్ను అని ఎదురు చూసిన నా జీవితంలో ఈరోజు అనేక మందికి ఆతిథ్యాన్ని ఇవ్వగలిగిన వ్యక్తిగా ప్రభు అభిషేకించారు. డైలీ బ్రెడ్ కార్యక్రమాన్ని వింటున్న సహోదరి సహోదరులారా, ఈ ఉదయకాల సమయంలో ప్రభు ఖచ్చితంగా ఇస్తారు. అయితే ప్రతిదానికి ఒక సమయం కలదు. తగిన సమయంలో తగిన రీతిగా ప్రభు మీకు వస్త్రములను, మీ అక్రతలను, మీకు ఆశీర్వాదము ఇచ్చుటకు ఆయన సమర్థుడై ఉన్నాడు. రండి, ఇచ్చుటకు సమర్థుడైన ప్రభు పాదాలు పట్టుకుని విజ్ఞాపన చేద్దాం. అట్టి కృప ప్రభు మనకు అనుగ్రహించునుగాక. ఆమేన్. కండ్లు మూసుకునండి, ప్రార్థన చేసుకుందాం. మహాగణుడైన మా తండ్రి, కృప కలిగిన దేవ, మీకు వందనాలు చెల్లిస్తున్నాం.
ఈ ఉదయకాల సమయంలో డైలీ బ్రెడ్ పరిచర్యలో మీ మెల్లని స్వరం ద్వారా మీరు మాతో మాట్లాడుతూ ఉన్నారు. నేడు పొలములో ఉండి రేపు పొయ్యిలో వేయబడే అడవి గడ్డిని మీరు అలంకరిస్తున్నప్పుడు మాకెంతో నిశ్చయముగా మీరు వస్త్రాలు ఇస్తారని, ఆహారం ఇస్తారని మీరు మాతో మాట్లాడుతున్నారు. కృప కలిగిన తండ్రి, మీ మీద ఆధారపడటానికి, మీ మీద ఉంచవలసినంత విశ్వాసం ఉంచడానికి మమ్మల్ని బలపరచండి. ఈ ఉదయకాల సమయంలో డైలీ బ్రెడ్ కార్యక్రమాన్ని వింటున్న ప్రతి బిడ్డను మీరు దీవించుమని యేసు నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. డైలీ బ్రెడ్ పరిచర్య నుండి మీ ప్రియ సహోదరుడు బ్రదర్ కె రమేష్ బాబు, గాడ్స్ లవ్ మినిస్ట్రీస్, విజయవాడ. దేవుని కొరకు ఖర్చు పెడదాం, దేవుని కొరకు ఖర్చు అయిపోదాం. థ్యాంక్ యూ. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యూ ఆల్.